ఈరోజు మనం ఒక అద్భుతమైన రహస్యమైన మొక్క గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ మొక్కతో ఒక చిన్న పని చేస్తే చాలు, రాత్రికి రాత్రే మీ ఇంట్లో కోట్లు వచ్చి పడతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ మాట వినగానే మన అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఒక మొక్క మనల్ని కోటీశ్వర్లను చేస్తుందా? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటి? ఆ మొక్కతో ఏం చేస్తే రాత్రికి రాత్రే మీ ఇంట్లోకి కోట్లు వచ్చి పడతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మనం గుర్తించటం, మరికొన్నిటిని పిచ్చి మొక్కలని పీకి పారేస్తాం. కానీ ఆ పిచ్చి మొక్కలలోనే మన జీవితాన్ని మార్చే శక్తి దాగి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన శక్తులు ఉన్న మొక్కే ఈ పురుగుడు చెట్టు. దీనిని కొన్ని ప్రాంతాలలో నల్ల పురుగుడు చెట్టు అని, సీరాకాయల చెట్టు అని, ఇంకుకాయల చెట్టు అని, పులిసేరు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని శాస్త్రీయ నామం ఫిలాంథస్ రెటిక్యులేటస్. పూర్వం చిన్నపిల్లలు ఈ చెట్టుకు ఉండే కాయలను పిండి వాటిలోని రసాన్ని ఇంకుగా వాడేవారు. అందుకే వీటికి ఇంకుకాయల చెట్టు అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదు ఈ కాయలను తింటారు కూడా. కానీ ఎక్కువ మొత్తంలో ఈ కాయలను తినకూడదు. ఈ పురుగుడు చెట్టు పుల్లతో పెద్దవారు దంతాలు తోముకునేవారు. ఇప్పటికీ కూడా చాలామంది గ్రామాలలో ఈ పుల్లతో దంతాలు తోముకుంటూ ఉంటారు. ఈ మొక్కలోని ప్రతి భాగం, ఆకు, పువ్వు, కాయ, బెరడు, వేరు అన్నీ కూడా ఔషధ గుణాల గనులే. మనకు తెలియకుండానే దేవుడు మన చుట్టూ మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో మొక్కలను సృష్టించాడు. వాటిల్లో ఇది ఒకటి. దీనిని వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా దీని ఆకులలో అద్భుతమైన శక్తి ఉంది. విరోచనాలతో బాధపడుతున్నప్పుడు ఈ ఆకులతో కషాయం చేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులకు, మూత్రంలో మంట వంటి సమస్యలకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కొన్నిసార్లు శరీరంపై గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులు వస్తాయి. వాటికి ఎన్ని మందులు వాడినా తగ్గవు. అలాంటి సమయంలో ఈ ఆకులను నూరి ఆ ప్రదేశంలో రాస్తే చాలు, కొద్ది రోజుల్లోనే ఆ సమస్య మాయమవుతుంది. ఆఫ్రికా వంటి దేశాలలో బాలింతలకు ఈ ఆకులతో సూప్ చేసి ఇస్తారు. దీనివల్ల వారు త్వరగా కోలుకొని బలాన్ని పుంజుకుంటారు. కొన్ని పరిశోధనల్లో ఈ ఆకులకు యాంటీవైరల్ గుణాలు ఉన్నాయని తెలిసింది. క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి కూడా వీటికి ఉందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. దంత సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. చిగుళ్ల నుంచి రక్తం కారటం, నోటి దుర్వాసన వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పురుగుడు చెట్టు పుల్లతో దంతాలు తోముకుంటే ఆకుల రసంలో కొద్దిగా కర్పూరం కలిపి చిగుళ్లకు పట్టిస్తే చిగుళ్ళు గట్టిపడి రక్తం కారటం ఆగిపోతుంది. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఈ చెట్టు బెరడు గురించి మాట్లాడుకుంటే ఇది కూడా తక్కువేమీ కాదు. రక్తస్రావాన్ని అరికట్టడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. పూర్వకాలంలో యుద్ధాలలో గాయపడిన సైనికులకు ఈ బెరడు పొడిని గాయాలపై చల్లితే వెంటనే రక్తం గడ్డకట్టి ప్రాణాపాయం నుంచి బయటపడేవారని చెప్తూ ఉంటారు. దీని వేర్ల కషాయం ఉబ్బసం లేదా ఆస్మా రోగులకు ఒక వరం లాంటిది. ఎంతటి దీర్ఘకాలిక ఉబ్బసమైనా దీని వేర్ల కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అదుపులోనికి వస్తుంది. కడుపులో నులి పురుగుల సమస్యలతో బాధపడే పిల్లలకు ఈ కషాయాన్ని తాగిస్తే ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. చెట్టుకు చిన్నగా నల్లగా ఉండే కాయలు కాస్తాయి. వీటిని సిరాకాయలు అని అంటారు. చూడడానికి ఇవి నల్ల ద్రాక్షలా ఉంటాయి. వీటిని తినవచ్చు. రుచికి కొద్దిగా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఈ కాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొన్ని తాంత్రిక ప్రయోగాలలో కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చెట్టు కొమ్మకు భూమిలో నీటిని గుర్తించే శక్తి ఉందని, బోర్లు వేసే ముందు దీని కొమ్మతో భూగర్భ జలాన్ని గుర్తిస్తారని కొందరు నమ్ముతూ ఉంటారు. నీరు ఉన్న చోట సిరి ఉంటుంది అనేది మన నమ్మకం. ఆ విధంగా కూడా ఇది సంపదకు సంకేతంగా నిలుస్తుంది. అంతేకాదు కొన్ని రకాల పాము విషానికి విరుగుడుగా కూడా దీనిని ఉపయోగిస్తారని కొన్ని ప్రాంతాలలో నమ్ముతారు.
ప్రాణాలను కాపాడే శక్తి ఉంది కాబట్టే దీనిని దైవంతో సమానంగా చూస్తారు. ఇప్పుడు మనం అసలైన పరిహారం గురించి తెలుసుకుందాము. ఈ పరిహారం మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని, ఆర్థిక కష్టాలను తరిమికొట్టి ధనాకర్షణను విపరీతంగా పెంచుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా శుక్రవారం రోజున కానీ లేదా అమావాస్య రోజున కానీ సూర్యాస్తమైన తర్వాత ఈ పురుగుడు చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీతో పాటు కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక చిన్న రాగి చెంబుతో నీళ్లు తీసుకొని వెళ్ళండి. చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమలతో ఆ చెట్టును పూజించి మనసులో మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీకు ధనప్రాప్తి కలగాలని ఆ వృక్ష దేవతను ప్రార్థించాలి. తర్వాత ఆ చెట్టుకు కాసిన నల్లని సిరాకాయలను కొన్నిటిని, అనగా 11 లేదా 21 కాయలను మీ చేత్తో భక్తిగా కొయ్యాలి. అలా కోసిన కాయలను ఇంటికి తీసుకుని రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు పూజ చేసే గదిలో ఒక రాగి పాత్రను తీసుకుని దానిలో స్వచ్ఛమైన నీటిని పొయ్యాలి. ఆ నీటిలో మీరు తెచ్చిన సిరాకాయలను నలిపేసి వేయాలి. తర్వాత ఆ నీటిని మీ కుడి చేతితో మూసి మీ కళ్ళు మూసుకొని లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నంతసేపు మీ ఇంట్లోకి డబ్బు వర్షంలా కురుస్తున్నట్లు, మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వర్లు అవుతున్నట్లు బలంగా సంకల్పించుకోవాలి. మీ నమ్మకం ఎంత బలంగా ఉంటే ఈ పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది మరియు రహస్యమైనది. దీనిని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు. నిశ్శబ్దంగా నమ్మకంతో ఆచరించండి. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుతమైన వరాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి మీరు కూడా సకల ఐశ్వర్యాలతో తొలతూగుతారు. కాబట్టి ఇకపై ఈ పురుగుడు చెట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తే దానిని పిచ్చిమొక్కగా భావించి పీకి పారేయకండి. దానిని గౌరవించండి. వీలైతే మీ ఇంట్లో పెంచుకోండి. పరిహారాన్ని చేసుకోండి. సమస్యలన్నిటిని తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎవరైతే ఉదయం లేవగానే ఈ పదార్థాన్ని తింటారో వారికి ధనము అనేది అధిక మొత్తంలో వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మరి ఉదయం లేవగానే ఏ వస్తువును తింటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దానితో పాటు ఉదయం లేవగానే ఏ పనులను చేయటం వలన కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అందరూ గుర్తుపెట్టుకొని ఉదయాన్నే లేచి ఈ వస్తువును తప్పకుండా తినండి. దాని వలన జీవితంలో ఎప్పుడూ కూడా ధన సమస్యలు అనేవి రానే రావు. ప్రతిరోజు ధనం వెనకాల పరిగెట్టవలసిన అవసరం రాదు. ధనము అనేది మన వైపు ఆకర్షింపబడుతుంది అని సిద్ధశాస్త్రంలో ఉంది. అంతేకాదు, ఎవరైతే ఉదయాన్నే ఈ పదార్థాన్ని తింటారో వారి ఇంట్లోనికి ధనము, వైభవము చాలా తేజస్సుతో ఆకర్షింపబడతాయని, ఆ వ్యక్తులు ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతూ ఉంటారని శాస్త్రాలలో చెప్పబడింది. ఆనందమయ జీవితం కోసం ఉదయము అనేది చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ఎవరైతే ఉదయాన్ని చక్కగా ప్రారంభిస్తారో వారు లక్ష్మీ అమ్మవారి కృపను పొందుతారు. సఫలీకృతమైన జీవితం కావాలి అనుకునేవారు ఉదయాన్ని చాలా ఆనందంగా ప్రారంభించాలి. అలా ప్రారంభించాలంటే ఉదయం త్వరగా నిద్రలేవాలి. అంటే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేవాలి. అలా లేస్తే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక అందరూ ఉదయాన్నే 5 నుండి 6 గంటల మధ్యలో నిద్ర లేవండి. ఎవరైతే ఉదయం ఈ సమయంలో నిద్రలేస్తారో వాళ్ళు క్రమశిక్షణను పాటిస్తారు. వాళ్లకు ఎటువంటి రోగాలు రావు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. నిజాయితీకి మారుపేరుగా బ్రతుకుతూ ఉంటారు. ఏ పని చేసినా సరే పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఉదయం 5 నుండి 6 మధ్యలో నిద్రలేచే వ్యక్తులకు రాగద్వేషాలు ఉండవు. కపట వ్యక్తులు కూడా వీళ్లకు నచ్చరు. ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండే తెలివైన వ్యక్తులు ఈ సమయంలోనే నిద్రలేస్తారు. అందుకే జనాలు కూడా అటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు.
అంతేకాక వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమగా విశ్వాసంతో ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఇన్ని ఉపయోగాలు కలుగుతాయి కాబట్టి తప్పనిసరిగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో నిద్రలేచే ప్రయత్నం చేయండి. ఈ సమయం చాలా కీలకమైనది. అందుకే ఎలాంటి మంగళ కార్యాలైనా వివాహాలైనా ఈ సమయంలోనే చేస్తూ ఉంటారు. ఇక ఉదయం ఈ సమయంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని తర్వాత ఎవరైతే ఈ పదార్థాన్ని తింటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ధనపరమైన ఇబ్బందులు రావు. అన్నానికి ఇబ్బందులు రానే రావు. అటువంటి వారు ఉండే ఇల్లు సుఖము, సంపత్తి, ధనము, ఐశ్వర్యంతో నిండి ఉంటుంది. అటువంటి వ్యక్తులపై లక్ష్మీ అమ్మవారి కృప ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది అని పురాణాలలో చెప్పబడింది. కనుక ఉదయాన్నే ఈ పదార్థాన్ని తప్పక తినాలి. అలా తినటం వలన సంపూర్ణమైన ధనలాభాలు అనేవి కలుగుతాయని, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చేసే పనుల్లో సఫలత అనేది చాలా తొందరగా లభిస్తుంది. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ కూడా భూదేవిని స్మరించుకోవాలి. పూర్తి రోజంతా కూడా మనుషులు పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండాలి అని అనుకున్నప్పుడు ఉదయం లేవగానే తప్పక భూదేవిని స్మరించుకోవాలి. భూదేవి మన బరువును మోస్తూ ఉంటుంది. అందువలనే ఉదయం లేవగానే భూదేవిని స్మరించుకొని నన్ను సరైన దారిలో నడిపించమని అడగాలి. అలా చేయటం వలన మీకు ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తూ ఉంటాయి. మీరు ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా ఆ పని అనేది సఫలీకృతం అవుతూ ఉంటుంది. ఇక రెండో విషయము గంగాజలము. గంగాజలానికి మన శాస్త్రాల్లో చాలా పవిత్రమైన స్థానం ఉంది. పురాణాల కథానుసారము గంగా నది ఎటువంటిది అంటే ఆ గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారని, గంగాజలాన్ని చాలా పవిత్రమైన జలంగా చెప్తూ ఉంటారు. రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిని నింపండి. దాంట్లో 2-3 చుక్కల గంగాజలాన్ని వేయండి. పూర్తి రాత్రంతా కూడా మీ తల దగ్గరే ఆ నీటిని ఉంచుకోండి. ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ సింహద్వారం బయట భాగంలో చల్లండి. మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి. ఇలా చేయటం వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీపై ఎప్పుడూ కూడా ఉంటుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. మీరు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో 3 చుక్కల గంగాజలాన్ని వేసుకుని స్నానం చేసినట్లయితే మీ పాప కర్మలన్నీ కూడా అంతరించిపోతాయి. పాజిటివ్ ఎనర్జీతో మీ ఒళ్ళు, మీ మనస్సు కూడా నిండిపోతుంది. ఇక ఉదయం లేవగానే ఈ వస్తువును తింటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువు ఏమిటి అంటే లవంగం. సనాతన ధర్మంలో లవంగాలను చాలా పవిత్రంగా చెప్పారు. పూజాది కార్యక్రమాలలో కూడా లవంగాలకు చాలా విశేషమైన స్థానం ఉంది. లవంగాల్లో దుర్గా అమ్మవారు ఇంకా లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు. ఉదయం లేవగానే లవంగాన్ని తింటే లక్ష్మీ అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. కనుక మీరు ఉదయం లేవగానే ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉండండి. దాని వలన సమస్త దేవీ దేవతల యొక్క కృప కూడా మీపై పడుతుంది. లక్ష్మీ అమ్మవారు మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఉదయాన్నే ఆ లవంగాన్ని నోట్లో వేసుకొని అలా నోట్లో ఉంచుకోవాలి. పళ్ళతో నమలకూడదు. అలా కాసేపు నోట్లో ఉంచుకుని తర్వాత నీటి సహాయంతో దానిని మింగేయండి. ఇదంతా కూడా పడగడుపున చేయాలి. ఇలా ఉదయాన్నే లవంగాన్ని తింటే ధనము, వైభవము, ధన సంపత్తి అన్నీ ప్రాప్తిస్తాయి. ఇక ఆ రోజు చేసే పనులన్నిటిలో మీకు విజయాలు కలుగుతాయి. ఇది మొదటి వస్తువు. ఇది తినటం కుదరని వారు రెండో వస్తువును అయినా సరే తినవచ్చు. మరి ఆ వస్తువు ఏమిటి అంటే ప్రసాదం. మీరు ఉదయాన్నే భగవంతుడికి ఏదైతే ప్రసాదాన్ని పెడతారో ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది. అంటే పడగడుపున తినాలి. ఇది తిన్న తర్వాత టిఫిన్ చేయవచ్చు. ప్రసాదం అంటే బెల్లం ముక్క కావచ్చు, పంచదార కావచ్చు, తులసి ఆకు కావచ్చు, లేదా ఇంట్లో ఏదో ఒకటి వండి పెట్టింది కావచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదో ఒక ప్రసాదం పెట్టుకొని ఆ ప్రసాదాన్ని పడగడుపున తింటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇలా వీటిల్లో ఏదో ఒకటి ఉదయాన్నే తిని మీరు చేసుకునే పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు చేసుకునే ప్రతి పనిలోనూ కూడా సఫలత అనేది లభిస్తుంది. మీరు ఉదయాన్నే తినవలసిన వస్తువుల్లో మూడో వస్తువు ఏమిటి అంటే తేనె. ఉదయాన్నే పడగడుపున కొద్దిగా తేనెను నాకి మీరు పనులకు బయలుదేరి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళిన పనులలో సఫలీకృతం అవుతూ ఉంటారు. మీకు పనులలో వచ్చే ఆటంకములన్నీ కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే ఎవరైతే ఉదయాన్నే పడగడుపున కొద్దిగా పెరుగులో పంచదార కానీ లేదా పటికి బెల్లం పొడిని కానీ వేసుకుని తింటారో వారు మొదలుపెట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు.
ఇలా ఉదయాన్నే ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్కటి తిన్నా లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది. అపార ధన సంపత్తి అనేది మీకు లభిస్తుంది. ఇబ్బందులు అనేవి రానే రావు. మహాలక్ష్మి యొక్క కృపతో మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఎవరైతే వీటిని తినటం అలవాటుగా మార్చుకుంటారో వారికి లక్ష్మీ అమ్మవారి కృపతో ధనధాన్యాలు లభిస్తాయి. మీకు ఉన్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది ప్రాప్తిస్తుంది. కటిక పేదవాడు కూడా మెల్లిమెల్లిగా ధనవంతుడు అవుతాడు. తరగని ఐశ్వర్యము వస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఈ వస్తువులను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.